డాక్టర్ బాబాసాహెబ్కు నివాళి అర్పించడానికి 125వ జయంతి సందర్భంగా అద్భుతమైన విగ్రహం హైదరాబాద్ నడిబొడ్డున ప్రపంచంలోనే అతి పెద్దదైన బాబాసాహెబ్ విగ్రహాన్ని పెట్టింది కేసీఆర్ గారు. కానీ ఈ ముఖ్యమంత్రి ఎంత మూర్ఖుడు అంటే ఆ బాబాసాహెబ్కు నివాళులు అర్పించడానికి లేదా ఆ మ్యూజియంను చూడడానికి ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి వస్తున్న అంబేద్కర్ రైట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా పోనీయకుండా తాళాలేసి పెట్టిండు. దానికి ఇలా అంబేద్కర్ విగ్రహానికి కేవలం కేసీఆర్ గారు కట్టిందనే కోపం దానికి తాళాలేసి పెట్టిండు. నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నా, మర్యాదగా ఈ ప్రభుత్వం రాబోయే అంబేద్కర్ జయంతిని మంచిగా ఘనంగా అక్కడ చేస్తే సరే, లేదంటే 14 రోజు వేలాదిగా పోయి మనమే తలుపులు బద్దలు కొట్టి ఘనంగా అంబేద్కర్ జయంతిని కూడా అక్కడే చేసుకుందాం. ప్రభుత్వ ఆంక్షలు సంఖ్యలు ఎన్ని అడ్డమొచ్చినా ఖచ్చితంగా గేట్లు బద్దలు కొట్టైనా సరే బ్రహ్మాండంగా మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి ప్రతిజ్ఞ తీసుకుందాం. పేదల పక్షాన, అణగారిన వర్గాల పక్షాన, ఇవాళ నిద్ర లేకుండా మూసీలో మునుకపోతున్న కుటుంబాల పక్షాన ప్రతిజ్ఞ తీసుకుందాం. వాళ్ళ కండగా నిలబడతాం, రాజ్యాంగ హక్కులను కాపాడుతాం, ఖచ్చితంగా వారి విలువైన సంపదను కాపాడుతామనే ఒక నిర్ణయం తీసుకుందాం, ప్రతిజ్ఞ తీసుకుందాం. తీసుకొని కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తితో ఆయన నాయకత్వంలో ముందుకు పోదాం.